నీతిమంతుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కీర్తన 92:12. నీ నీతి దేవునిదై ఉండాలి. శిలువ సూత్రాలను పాటించకపోవడం వల్ల అనేక మంది నీతి వారి పిల్లలకు అందించట్లేదు. ఇతర మతాలలో పాపుల కొరకు మరణించిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. అది చిన్న కాలువ దగ్గరకు వెళ్ళి కాళ్ళు కడుక్కోవడం మాత్రమే. మురికి ఇంకా ఎక్కువగా కాళ్లకు అంటుకుంటుంది. కాలువ వంటి ఇతర పెద్ద ప్రవాహాల ద్వారా నడవడం వల్ల ఒడ్డున ఉన్నటువంటి బురద నీ కాళ్లకు అంటుకుని మురికితో నీవు మరలా బయటకు వస్తావు. పశ్చాత్తాప పడకుండా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించవద్దు. భాషలతో మాట్లాడడమే పరిశుద్ధాత్మ నింపుదల అనుకుంటారు కొంతమంది. అయితే మోసపోకుడి. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీవు విరిగిపోయి పాపాల నిమిత్తము పశ్చాత్తాప పడతావు. దాని ద్వారా క్రీస్తునందలి నీకు నీతి కలుగుతుంది. నీ స్వభావం లోతుగా పరీక్షించుకొని అంతరంగ లోతుల్లో అసత్యాన్ని సాతాను పెట్టినట్లు నీవు గుర్తించగలుగుతావు. భక్తిపరుడు అనిపించుకున్నప్పుడు దేవుని మహిమార్థము ఇచ్చిన డబ్బును నీ స్వంత ఖర్చులకు వాడుకోకూడదు. అది నీ పిల్లలను పాడు చేస్తుంది. నీవు సిలువను అంగీకరించినప్పుడు నీవు జీర్ణించుకునేటట్లు అది దేవుని వాక్యాన్ని విడదీసి నీ నోటికి అందిస్తుంది. దేవుడు నిన్ను పోషిస్తాడు. దేవుడు పరిశుద్ధాత్మను నీకు ఇస్తాడు. దీని ద్వారా లోతైనటువంటి పాపపు టొప్పుదల క్రిందకు నీవు వస్తావు. నువ్వు ఎంత లోతుగా పశ్చాత్తాప పడతావో అంత శక్తి గలవాడివిగా దేవుని చేతిలో నీవు ఉంటావు. క్రీస్తు వారి యొక్క జీవము నీలోకి ప్రవహిస్తుంది. స్వనీతి పరులు భక్తి మాటలు వల్లిస్తూ వచ్చినప్పుడు వారిని ప్రేమించి వారికి వాక్యాన్ని బోధించాలి. దేవుని బిడ్డలు అరణ్య మార్గంలో దప్పికొనలేదని, ఎర్ర సముద్రంలో మునిగిపోలేదని, సర్పముల చేత చంపబడలేదని వారికి బోధించాలి. చారా ఒకసారి అబ్రహాము గారిని పక్కదారి పట్టించింది. అయితే తర్వాత తప్పు తెలిసి అబ్రహాము గారు వెంబడించినటువంటి దేవుణ్ణి వెంబడించింది. ఒకరోజు శారా గారి యొక్క మాట వినమని దేవుడు అబ్రహాము గారితో చెప్పారు. అలాగూ అబ్రహాము గారిని వెంబడించినటువంటి శారా గారు ఇప్పుడు అబ్రహాము గారి ముందర నడవగలుగుతూ ఉంది. మనము కూడా ముందుండి నడిపించే కృపాధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.